స్వయంవరానికి అర్జునుడు ఇక్కడికి రావాలని, నీ వివాహం అతడితో జరగాలని ద్రుపద మహారాజుల వారి కోరిక. అయితే మీ కోరికేమిటి గోవిందా? సమర్థునికి గుర్తింపు లభించినప్పుడు నాకు సంతోషమే కలుగుతుంది ద్రౌపది. అంటే విశ్వంలో సామర్థ్యం కేవలం అర్జునునికే ఉందంటారా? అది నిజం కాదు. ధరిత్రి కేవలం ఒక్క రత్నానికే జన్మనివ్వడం ఎలా సాధ్యమంటావు? అంగరాజు కర్ణుడు కూడా సమర్థుడే. ఒకవేళ అతడు పోటీలో పాల్గొన్నాడంటే అతడు లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదిస్తాడు. వీరిరువురు మాత్రమే కాదు ద్రౌపది, మత్స్యదేశపు రాజు కూడా మహాధనుర్ధారే. అయితే మరి నేనెవరి కోసం నిరీక్షించాలి? కేవలం సమర్థుని కోసమా? అయినా సామర్థ్యమే ధర్మమా గోవిందా? సామర్థ్యమే సంతోషమా? అయినా వివాహంలో సంతోషాన్ని కోరుకోవడం ఉచితం కాదా? వివాహంలో సంతోషాన్ని కోరుకోవడమా? సంతోషాన్ని కోరుకునేవారు సంతోషాన్ని పొందలేరు ద్రౌపది. సంతోషాన్ని తెలుసుకున్న వారికి సంతోషం దక్కుతుంది. నీవు ఒకవేళ నీ దృష్టిలో సంతోషం అంటే ఏమిటో తెలుసుకుంటే నీకు సంతోషం ఖచ్చితంగా లభిస్తుంది. మీరెప్పుడూ స్పష్టంగా సమాధానం ఎందుకు చెప్పరు గోవిందా? స్పష్టమైన సమాధానం నీకు తెలియదా? సమాధానాల్ని పొందాలన్న ప్రయత్నానికి మారుపేరే జీవితమని. సమాధానం మోక్షానికి మరో రూపం. అయినప్పటికీ నీవిప్పుడు శివమందిరానికి వెళ్తున్నావు కదా, ఆ పరమేశ్వరుణ్ణే అడుగు. మృత్యువు మోక్షాల నొసగే దేవుడతను. అందుచేత సమాధానం ఎప్పుడూ స్పష్టంగానే ఇస్తుంటాడు. నీ ప్రశ్నకు సమాధానం దొరికే యోగం నీకుంటే అది ఆయన వద్దనే లభిస్తుంది.